హెచ్ఎన్ఐస్ వాళ్ళు ఒక లాట్ పెట్టరు, వాళ్ళు కొన్ని వందల్లో పెడతారు లాట్స్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గుతుందంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఐపీఓస్ ఏ కంపెనీస్ వస్తున్నాయి అంటే దిక్కు దివాణా లేని కంపెనీస్ కూడా వచ్చేస్తున్నాయా అనేది కూడా చూసుకోవాలి. బికాస్ వెన్ హెచ్ఎన్ఐస్ ఆర్ఎల్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి తగ్గుతున్నాయి అంటే గనక కంపెనీ అంత స్ట్రాంగ్ గా లేనట్టు, అదొకటి ఆలోచించుకోవాలి. ఇంకా డీప్ గా వెళ్ళి చూస్తే దగ్గర దగ్గర 42.7% ఏమో రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటుంది, 63.3% ఏమో హెచ్ఎన్ఐస్ కి ఇలా ఉంటుందంట మన భారతదేశంలో అలాట్మెంట్ ఆఫ్ ఐపీఓస్ చూస్తే కనుక. ఇంకా మన ఐపీఓస్ రీసెంట్ గా చూస్తే కనుక ఫస్ట్ డే ఎర్నింగ్స్ అనేది 13% కి పడిపోయింది, ఇదివరకు రోజుల్లో 30% దాకా ఉండేది. అయితే ఏమవుతుందంటే ఈ ఐపీఓ అనేది లాంగ్ టర్మ్ కోసం అని చూడకుండా చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే కొంటున్నారు, ద నెక్స్ట్ డే ఎప్పుడైతే అలాట్ అయిపోతుందో ఆ టైంకి పెరుగుతుంది కదా 10% 12% అమ్మేస్తున్నారు. లాంగ్ టర్మ్ చూడకపోతే కనుక అమ్మేయటం ఇవన్నీ చూస్తే కనుక లైక్ ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగే చూస్తున్నారు కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లాగా చూడట్లేదు. స్టిల్ సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 90% ఆఫ్ ఇన్వెస్టర్స్ ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ లో కానీ ఇట్లాంటి ట్రేడింగ్ లో నష్టపోతానే ఉన్నారు.